అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన క్రెడాయి అధ్యక్షులు ఆర్కే రావు గారు, చలపతిరావు గారు, ప్రభాకర్ రావు గారు, రాజశేఖర్ గారు, ఇంకా జీవీ రావు గారు, సునీల్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, వేదిక ముందున్న పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ముందుగా ఐ థ్యాంక్ యూ ఆల్. ఎందుకంటే ఇది మూడోసారి మనం ఇదే హాల్లో కరెక్ట్గా ఇదే సందర్భంలో కలుసుకోవడం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ బీన్ అ గుడ్ లక్ చామ్. దీని సెంటిమెంట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, బట్ ఇట్లా కలిస్తే వర్కౌట్ అవుతుందని చెప్పి. సో హోప్ఫుల్లీ దిస్ టైమ్ ఆల్సో ఇట్ విల్ వర్క్అవుట్ వెల్ అండ్ హోప్ఫుల్లీ విల్ కమ్ బ్యాక్ విక్టోరియస్. సో ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసు. నాకు చల్లకొచ్చి ముందు దాచే అలవాటు నాకు కూడా లేదు. సో ఐల్ బీ ప్రెటీ బ్లంట్ అండ్ ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్. నేను వచ్చింది మీ మద్దతు కోసం, నేను వచ్చింది మీ బ్లెస్సింగ్ కోసం, మీ గైడెన్స్ కోసం. గత 6 ఏళ్ళుగా నేనేం చేశానో ఒకసారి చెప్పి, మా ప్రభుత్వం ఏం చేసింది, గడిచిన 5-6 ఏళ్ళుగా ఏ రకంగా హైదరాబాద్లో మరి గవర్నెన్స్ ఉండింది, ఈ విషయాలు ఒకసారి చెప్పి దెన్ ఐల్ గెట్ ఇంటు అదర్ ఇష్యూస్. ఒకసారి దయచేసి 6 ఏళ్ల కింద ఉన్న ఒక వాతావరణాన్ని గుర్తు చేసుకోవాలని నేను కోరుతాను. హైదరాబాద్ మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి. సరే, ఇంక దాని జోలికి నేను పోను. హైదరాబాద్ మీద ఆనాడు మన గ్రోత్ మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా నాకు అప్పుడు ఆ మధ్యన రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కలిసినప్పుడు నేను చెప్పేది, పదే చెప్పేది, నేను ఆ మధ్యన అసలు మేము గవర్నమెంట్లోకి వచ్చిన కొత్తలో 2014లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. నా దగ్గర ఇంకా కూడా క్లిప్పింగ్ ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే ఇందులోనే వచ్చింది. ఇన్ 1 year హైదరాబాద్ విల్ రాక్ అని ఆ స్టేట్మెంటు అలా పెట్టిందనమాట. నేను అనుకున్న తర్వాత సరే చెప్పాను, కానీ అది చేయగలుగుతామా, ఏం చేయాలి? బట్ ఐ కెన్ టెల్ యూ ఇన్ ది లాస్ట్ 6 years నంబర్ ఆఫ్ రిఫార్మ్స్ దట్ హ్యావ్ కమ్ హ్యావ్ హెల్ప్డ్ bring in transparency into governance, have helped the people, have helped builders, developers and even the common man. మీరు చూస్తే కేవలం డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రమే అభివృద్ధి కాదు. కేవలం డబ్బులు ఖర్చు పెట్టడం, ప్రభుత్వ పరంగా రోడ్లు వేయడం లేదా ఇంకోటి మాత్రమే అభివృద్ధి కాదు. ప్రోగ్రెసివ్ పాలసీస్ తీసుకొని రావడం, ప్రోగ్రెసివ్ ఐడియాస్తో రావడం, వాటిని కూడా సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేయడం, ఆ తీసుకొచ్చిన రిఫార్మ్స్ని కూడా రియాలిటీలో ట్రాన్స్లేట్ చేసి మీకు ఆ ఫలం అందేలాగా చేసినప్పుడే డెఫినెట్గా గవర్నెన్స్కి అర్థం ఉంటుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త మున్సిపల్ చట్టం తెచ్చారు, కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చారు, కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారు, ఒక టీఎస్ ఐపాస్ లాంటి లెజిస్లేషన్ తెచ్చారు. మళ్ళీ ఈ మధ్యనే మనం టీఎస్ బీపాస్ తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఆల్ దీస్ రిఫార్మ్స్ ఆర్ అల్టిమేట్లీ టు ఎన్ష్యూర్ దట్ వి బ్రింగ్ ఇన్ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ టైమ్ బౌండ్ డెలివరీ. ఇవి కరెక్ట్గా ఉంటే, గవర్నమెంట్ ఎనేబులర్గా ఉంటే, ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడైనా కూడా ప్రాస్పర్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు తెలుసు కొంతమంది మిత్రులు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ విషయంలో కొంత ఇబ్బంది అవుతుంది నాకు తెలుసు. ఐ నో యూ హ్యావెంట్ మెన్షన్డ్ ఇట్, బట్ లెట్ మీ టెల్ యూ, మొన్న 25th స్టార్ట్ అవుతుంది అనుకున్నాము, అవ్వలేదు. మొన్న నేను బిల్డర్స్ ఫెడరేషన్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిత్రుడు మంచి మాట చెప్పాడు. పెద్దలు చెప్తారు, సాగర మథనం జరిగినప్పుడు ముందు హాలాహలం వచ్చింది, విషం వచ్చింది, ఆ తర్వాత అమృతం వచ్చింది. కాబట్టి ఒక పెద్ద రిఫార్మ్ తీసుకొచ్చేటప్పుడు, ఒక పెద్ద చేంజ్ తెచ్చేటప్పుడు మీకు రిజిస్ట్రేషన్లకి, మ్యూటేషన్లకి ఎవరి చేయి తడపక్కర్లేదు, ఒక పైసా లంచమే అక్కర్లేదు అన్నప్పుడు కొంత ఇబ్బంది కావచ్చు, తాత్కాలికంగా కొంత అసౌకర్యం కావచ్చు, కానీ ఐ అష్యూర్ యూ డెఫినెట్గా ఈ రిఫార్మ్ విల్ చేంజ్ ద వే ద కంట్రీ ఈస్ గోయింగ్ టు థింక్ అబౌట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ మ్యూటేషన్స్. కాబట్టి కొద్దిగా ఓపికగా ఉండండి, డెఫినెట్గా అయిపోతుంది. ఒకవేళ కాని పక్షంలో, ఒకవేళ ఈ 2-3 డేస్లో కాని పక్షంలో నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే కొన్ని రోజులు తాత్కాలికంగా పాత పద్ధతిలో కొనసాగించేదానికి కూడా తప్పకుండా నేను వారు రక్షిస్తానని చెప్తున్నాను. ఎందుకంటే మీకు కొంత ఇబ్బంది అవుతుంది, లిక్విడిటీ, క్యాష్ ఫ్లో, రిజిస్ట్రేషన్స్ ఆగిపోవడం వల్ల మీరు కట్టాల్సినవి కట్టాలి, రావాల్సినవి రావు. కాబట్టి ఈ ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నాను. ఐ అష్యూర్ యూ, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ద ప్రాబ్లం. మీరు చెప్పకపోయినా నేనే చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఆ విషయంలో మీరేం కన్సర్న్ పెట్టుకోవద్దు, తప్పకుండా దాన్ని సార్ట్అవుట్ చేస్తాం. కానీ దానివల్ల అల్టిమేట్ మేము ఊహిస్తున్నది ఏంటి అంటే, అల్టిమేట్గా ఈ ధరణి వల్ల
ధరణి ద్వారా ఏం చేయదలుచుకుంది గవర్నమెంట్ అంటే కేవలం రిజిస్ట్రేషన్స్ ప్రక్రియలో ట్రాన్స్పరెన్సీ మాత్రమే కాదు. అల్టిమేట్లీ అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ లార్జర్. We would like to unlock the land value in the state of Telangana. The ownership might be vested with individuals. వ్యక్తుల చేతిలో ఉండొచ్చు, కంపెనీల చేతిలో ఉండొచ్చు, కానీ ఆ ల్యాండ్ వాల్యూని అన్లాక్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే ఏంటి? What am I trying to say? What I am trying to say is, తెలంగాణని మొత్తం ఒకసారి రాష్ట్రంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం మన ల్యాండ్ మాస్, ల్యాండ్ ఎక్స్టెంట్ ఈజ్ 1,12,000+ స్క్వేర్ కిలోమీటర్స్, 1,12,000 చదరపు కిలోమీటర్లు. ఏకర్స్లో తీసుకుంటే 2,77,00,000 ఎకరాలు మొత్తం తెలంగాణలోని భూభాగం. ఈ 2,77,00,000 ఎకరాల్లో 1,55,00,000 ఎకరాలు మనకి వ్యవసాయం, అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవన్నీ ఆల్రెడీ ధరణిలో కోట్ అయ్యాయి, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి, అవి నడుస్తూ ఉన్నాయి. మిగతా 1,22,00,000 భూమి ఏదైతే ఉందో, 1,22,00,000 ఎకరాల భూమి ఏదైతే ఉందో, అందులో సరిగ్గా 50%, ఆల్మోస్ట్ 66 lakhs వాగులు, వంకలు, నదులు, ఫారెస్ట్ భూములు, మైన్స్, ఇండస్ట్రీస్ వాటి కింద ఉన్నాయి. ఇక మిగిలిన 66 lakhs ఏదైతే ఉందో దానిలో జనావాసాలు ఉన్నాయి. జనావాసాలు అంటే గ్రామాలు, పట్టణం ఇదంతా కూడా కలిపితే 66 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమంటే అగ్రికల్చర్ ప్రాపర్టీస్కి ఒక గ్రీన్ పాస్బుక్ ఇద్దాం. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయి, ఉదాహరణకి మేమేమనుకున్నామంటే, ఎందుకంటే గత గవర్నమెంట్లో లెక్కలు కూడా లేవు, నేను చెప్తే మళ్ళీ ఎగ్జాజరేషన్లా ఉంటుంది, కానీ వాస్తవం మేము ఈ ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఎన్లిస్టింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామాల్లో స్ట్రక్చర్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఇంటి పన్ను కడుతున్నారు, ఎన్ని ఉన్నాయి, యాక్చువల్ స్ట్రక్చర్స్ ఎన్ని ఉన్నాయి, నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి అని లెక్క తీస్తే ఇనీషియల్గా ఏమన్నారంటే ఉంటాయి సార్, ఒక 40 లక్షల దాకా ఉంటాయన్నారు. కానీ ఈరోజు యూ విల్ బి సర్ప్రైజ్, ఇప్పుడు 97% దాకా ఆ గ్రామాల్లో ఉండే నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ యొక్క డేటా అప్డేట్ చేశాం. 60 లక్షల ప్రాపర్టీస్ దాటిపోయింది. అంటే మా దగ్గర ఉన్న సమాచారానికి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి ఎంత తేడా ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు గ్రామంలో ఇప్పుడు ఏదైనా ఒక గ్రామంలో నాకు ఇల్లు ఉందనుకోండి, ఈరోజు నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ కింద ధరణిలో రికార్డ్ చేయించిన తర్వాత నాకు ఒక మెరూన్ కలర్ పాస్బుక్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఇదివరకు అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు ఉంటే దానికి ఏ పేపరు లేదు. ఆ గ్రామ కట్టం పరిధిలో మీకు ఇల్లు ఉందనేది అందరికీ గ్రామంలో తెలుసు కాబట్టి పక్క వాళ్ళు మీరు అంతా ఎప్పటి నుంచో కలిసి ఉంటున్నారు కాబట్టి గొడవలు. కానీ మీకంటూ కాగితాలు కానీ మీకంటూ ఒక ప్రాపర్టీ ఓనర్షిప్ డాక్యుమెంట్ కానీ ఏది లేదు గ్రామాల్లో. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణలోని 12,751 గ్రామ పంచాయతీల్లో ఉన్న 60 లక్షల పైచిలుకు ప్రాపర్టీస్ని అన్లాక్ చేయొచ్చు, ఆ వాల్యూ అన్లాక్ చేయొచ్చు. ఉదాహరణకి ఇక్కడే పక్కనే, హైదరాబాద్ పక్కనే ఇక్కడ ఏదైనా విలేజ్ ఉందనుకోండి, ఇప్పుడు మన మంచిరేవుల పక్కకు ఒక విలేజ్ ఉందనుకోండి, అక్కడ ల్యాండ్ వాల్యూ చూసింటే నార్మల్ ల్యాండ్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ చూసింటే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మీకు టైటిల్ లేదు, ఓనర్షిప్ లేదు, డాక్యుమెంట్ లేదన్నప్పుడు మీకు దానికి అసలు విలువ లేని పరిస్థితి. మీ పిల్లలకి పాస్ చేయాలన్నా, లేదా మీ బిజినెస్కి వర్కింగ్ క్యాపిటల్ కావాలి అని చెప్పి దాన్ని మార్గేజ్ చేసుకుందామన్నా, లేదా మీ పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ లోన్ ఇంకోటో తీసుకుందామన్నా అది విలువ లేదు ఆస్తికి. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు తీసుకునే ఈ నిర్ణయం వల్ల అటు అర్బన్ ప్రాపర్టీస్ కానీ ఇటు రూరల్ ప్రాపర్టీస్ కానీ వాటి వాల్యూని అన్లాక్ చేస్తే వేల కోట్ల రూపాయల మరి ఎకానమీని మనం లెవరేజ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి అల్టిమేట్ గోల్. రెండవది ఏంటి, తెలంగాణలో మనం చూసినట్టయితే ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అదర్వైజ్ కానీ మనకి హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు మొత్తం ఇక్కడ దాదాపు నిజాం దగ్గర 50-60 లక్షల పైచిలుకు ఎకరాల భూమి వారి దగ్గర ఉండే, తర్వాత అల్టిమేట్గా ఇట్ బికేమ్ గవర్నమెంట్ ల్యాండ్. తర్వాత చేతులు మారినప్పుడు రకరకాలు జరిగినప్పుడు అందులో కొన్ని యూఎల్సీ భూములు అయినాయి, ఇంకా కొన్ని ఇంకో రకంగా అయినాయి. మొన్న మేము కూర్చొని ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మంత్రివర్యులందరం కూడా కూర్చొని మేము మా జిల్లాలో అన్ని కూడా లెక్కలు తీపించాం. పట్టణ ప్రాంతాల్లో ఏం సమస్యలు ఉన్నాయి, పట్టణ ప్రాపర్టీస్లో ఏం సమస్యలు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఏం సమస్యలు ఉన్నాయని లెక్కలు తీసాం. పట్టణాల్లో చూస్తే ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి ఎగ్జాంపుల్, నోటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో తీసుకుంటే దాదాపు మా లెక్క ప్రకారం, జిహెచ్ఎంసీ లెక్క ప్రకారం మాకు ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్స్ ఏమో, స్ట్రక్చర్స్ ఏమో 16 లక్షల పైచిలుకున్నాయి. యాక్చువల్ నెంబర్ చూసుకుంటే 25 లక్షల పైచిలుకున్నాయి. మరి మిగతా 9 లక్షలు ఎవరు అని లెక్క తీస్తే
ఒక కేటగిరీ ఒక 3-4 lakhs ఏమో బిలో 101 రూపీస్ పే చేసే వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళను మనం కలపక్కర్లేదు. మిగతా వాళ్ళు ఎవరో తీస్తే కొన్ని ఇండ్లు FTLలో ఉన్నాయి, కొన్ని ఇండ్లు ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నాయి, కొన్ని నోటరైజ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కొన్ని వక్ఫ్ ప్రాపర్టీస్లో ఉన్నాయి, కొన్ని ULC భూముల్లో ఉన్నాయి, కొన్ని ఎండోమెంట్స్లో ఉన్నాయి. ఇట్లా రకరకాల పరిస్థితుల్లో 4-5 లక్షల ప్రాపర్టీస్ హైదరాబాద్లోనే. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం ఆలోచిస్తూ ఉంది సీరియస్గా అంటే, ప్రజల మీద పెద్దగా డబ్బులు భారం వేయకుండా ఈ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా మనం స్ట్రీమ్లైన్ చేసి రెగ్యులరైజ్ చేస్తే డెఫినెట్గా ఆ ఓనర్కి, ఆ స్థిరాస్తి యొక్క యజమాని ఎవరైతే ఉంటారో ఆయనకి హక్కు వస్తుంది, ఆ వాల్యూ అన్లాక్ అవుతుంది. గవర్నమెంట్ సిస్టంలో కూడా వాళ్ళు వచ్చేస్తే మనకు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అన్న కనీసం వస్తుంది అనే ఆలోచనతో ఆ పని కూడా మొదలుపెట్టాం. ఇవి రెండూ చేస్తే దీంతో పాటు డిజిటల్ సర్వే కూడా చేయబోతాం. తెలంగాణలోని ప్రతి ఇంచ్ భూమిని కూడా మ్యాప్ చేసి క్రిస్టల్ క్లియర్గా, చలపతిరావు గారికి ఒక 1000 గజాల స్థలం ఉందనుకోండి, ఆయన కుడివైపు ఎవరున్నారు, ఎడమవైపు ఎవరున్నారు, ముందుకు ఎవరున్నారు, వెనక్కి ఎవరున్నారు, ఇదంతా కూడా డిజిటైజ్ చేసి లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో సహా డిజిటల్ సర్వే చేసి నిక్షిప్తం చేసినట్టయితే ఇంకా హైదరాబాద్లో ఈ పంచాయతీ ఆయన ల్యాండ్ ఈయన కబ్జా చేసుకోవడం, ఈయన దానిలోకి ఆయన ఎంక్రోచ్ అవ్వడం, డబుల్ రిజిస్ట్రేషన్లు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు, ఈ నాన్ సెన్స్ అంతా శాశ్వతంగా పోవాలనే ఒక బలమైన ఎజెండాతో ఇదంతా చేస్తున్నాం తప్ప మాకేదో మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనో, మాకేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో, తాత్కాలికంగా మీకేదో కావాలని అసౌకర్యం కలిగించాలనో ఎజెండా కాదు. ఇట్స్ ఎ లార్జర్ గోల్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, వీ హ్యావ్ బీన్ అ పయోనీరింగ్ స్టేట్, అ మోడల్ స్టేట్ ఆన్ నంబర్ ఆఫ్ కౌంట్స్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. అండ్ ఐ కెన్ అష్యూర్ యూ, వన్స్ వీ డూ దిస్, ఇదే మోడల్ని మిగతా అన్ని రాష్ట్రాలు ఖచ్చితంగా కాపీ కొడతాయి. మీరు చూడాలని చెప్పి ఇది మామూలు చేంజ్ కాదు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు చాలా కడుతున్నాం, కేబుల్ బ్రిడ్జ్లు, లింక్ రోడ్లు అయితే 137 లింక్ రోడ్లు కడుతున్నాం. వీఆర్ ఓపెనింగ్ న్యూ చంక్స్ ఆఫ్ ల్యాండ్, న్యూ ఏరియాస్ వేర్ యూ కెన్ గో ఆన్ ఫర్ ఎకనామిక్ యాక్టివిటీ. మీరు అందరు డెవలపర్స్ కూడా రోడ్స్ బాగా చేసుకున్నాం. శానిటేషన్లో కూడా కలెక్షన్ ఎఫిషియన్సీ పెంచాం, మోడర్న్ రిఫ్యూజ్ కాంపాక్టర్స్ తెచ్చాం. మొన్ననే జవహర్ నగర్లో మీరు చూసింటారు, 20 మెగావాట్ల వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ప్రారంభించాం. మరొక 28 మెగావాట్లది కూడా శంకుస్థాపన చేశాం. ఇంకొక 2 డంప్ యార్డ్స్ పెడుతున్నాం, ఒకటి ప్యారే నగర్లో, ఇంకోటి లగడారంలో, ఒక జవహర్ నగర్కి మొత్తం పరిమితం అయిపోకుండా అక్కడ డంప్ యార్డ్ కూడా క్యాపింగ్ చేశాం. సో శానిటేషన్లో కూడా కొంతమేర పురోగతి ఉంది. ఇప్పుడు చేయాల్సిందల్లా నేను ఒక మేజర్ టాస్క్ ఉంది, మేజర్ ఛాలెంజ్, నాలాస్, లేక్స్ అండ్ మూసీ, ఈ మూడింటిని కలిపి ఒక స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ తీసుకొని రాబోయే 2-3 ఏళ్లలో మొన్న హైదరాబాద్కి ఏ పరిస్థితి అయితే వచ్చిందో మళ్ళీ రాకుండా చేయాలనే దృఢమైన నిశ్చయంతో నేనున్నాను. నేను ఇంకా ఈ ఎలక్షన్ తర్వాత కూడా ఇంకో 3 ఏళ్ళు అయితే మన గవర్నమెంట్ ఉంది, ఈ 3 ఏళ్లలోనే ఈ కార్యక్రమం కూడా చేయాలనే దృఢమైన సంకల్పంతో ఉన్నాం. తప్పకుండా దీన్ని కూడా చేసి తీస్తామని మాటిస్తాం. నా విజ్ఞప్తలా ఏమంటే, చెప్పాలంటే ఇంకా చాలా చెప్పొచ్చు. ఏ విధంగా హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాము, ఏ విధంగా హైదరాబాద్లో ఈరోజు 5 లక్షల సీసీ కెమెరాస్ ఉన్నాయి. మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని సీసీ కెమెరాస్లో 65% ఇక్కడే ఉన్నాయి. ఢిల్లీలో గిల్లీలో అన్ని కలిపితే కూడా 65% ఇక్కడే ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ఎంత ఎఫెక్టివ్గా ఉందో మీకు తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే, పేకాట క్లబ్బు లేదు, గుడుంబా గబ్బు లేదు, హైదరాబాద్లో అమ్మాయిలు వేయించేదానికి కూడా అవకాశం లేదు, షీ టీమ్స్ ఉన్నాయి. అదే రకంగా ఈరోజు అల్లర్లు లేవు, మత కల్లోలు లేవు, దొమ్మిళ్ళు లేవు, ఏది లేదు. ప్రశాంతంగా హైదరాబాద్ ఈ 6 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్నాం, అన్నాదమ్ముల్లా కలిసి ఉన్నాం. ఎన్నో అనుమానాల మధ్యన ప్రయాణం ప్రారంభమైనా ఈరోజు ఏ అనుమానం లేకుండా, ఒకరినొకరు అనుమానంతో చూసుకునే అవసరమే లేకుండా, తెలంగాణ ఆంధ్ర గొడవ లేదు, హిందూ ముస్లిం గొడవ లేదు, ఏది లేకుండా ప్రశాంతంగా. అందుకే ఒక JLL రిపోర్ట్ ఇస్తే హైదరాబాద్ ఇస్ రేసింగ్ అని వాళ్ళు చెప్తారు. ఒక నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ఇస్తే ఏ రకంగా హైదరాబాద్ పురోగతి సాధించిందో వాళ్ళు చూపెడతా ఉన్నారు. మీరు ఒకసారి చూడండి నైట్ ఫ్రాంక్ రిపోర్ట్. 2014లో హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ 0.3 మిలియన్ స్క్వేర్ మీటర్స్, ఈరోజు 1.2 మిలియన్ స్క్వేర్ మీటర్స్. ఆనాడు బెంగళూరు చూడండి 2014లో ఆనాడే 0.9 మిలియన్ స్క్వేర్ మీటర్స్, ఈరోజు 2.4 స్క్వేర్ మీటర్స్ ఏదో. అంటే మనం 4 times పెరిగాం. బెంగళూరు డబుల్ అయినట్టుంది, లేదా డబుల్ కూడా అయినట్టు లేదు సరిగ్గా. అంటే ఎంత వేగంగా హైదరాబాద్ పెరిగింది పోయిన 6 ఏళ్లలో నాకంటే బాగా మీకే తెలుసు. ఇన్ని అనుమానాల మధ్యన ప్రారంభించిన జర్నీ ఎంత వేగంగా ముందుకు పోతుందో తెలుసు. నేను మీతో చేసే విజ్ఞప్తుల్లో ఒకటి, హైదరాబాద్లో కమ్యూనల్ టెన్షన్స్ లేవు, ప్రశాంతంగా ఉంది. కానీ మీరు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మా ప్రత్యర్థులు వింటున్నారు. నేను పదే అడుగుతా ఉన్నాను 10 రోజుల నుంచి. నేను 6 ఏళ్లలో ఏం చేశానో చెప్తున్నాను.
మళ్ళీ ఏం చేస్తానో చెప్తున్నాను, మీరు కూడా మీ డెవలప్మెంట్ ఎజెండా చెప్పండి అని చెప్తున్నాను. వాళ్ళు చెప్పరు, చెప్పట్లేదు. చెప్పకపోగా ఇంకా చాలా చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. ఒక ఆయనేమో ఎన్టీఆర్ సమాధిని, పివి నరసింహారావు సమాధిని ఎత్తేయాలని ఒక ఆయన మాట్లాడతాడు. ఇంకొక ఆయనేమో సర్జికల్ స్ట్రైక్లు అంటాడు. ఆలోచించండి దయచేసి. ఇంకా విచిత్రం ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో అంటే డెఫినెట్గా ఉంటాయి, కొంత హీటెడ్ క్యాంపెయిన్ ఉన్నప్పుడు కొంత అప్పుడప్పుడు మాటలు తూలుతుంటాం. కానీ చాలా చిత్ర విచిత్రమైన మాటలు వింటున్నాం ఈ మధ్యన. ఇది అక్బర్కి, బాబర్కి, బిన్ లాడెన్కి, దేశభక్తులకి మధ్యన పోటీ అంట. ఈ అక్బరు, బాబరు, బిన్ లాడెన్ ఎవడో నాకైతే తెలియదు. వాళ్ళైతే హైదరాబాద్ ఓటర్లు కాదు, అది మాత్రం తెలుసు. కానీ వాళ్ళని కూడా ఇందులోకి లాక్కొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నా విజ్ఞప్తల్లా మీతో ఒకటి, ఇక్కడ కమ్యూనల్ హార్మనీ దెబ్బతింటే హైదరాబాద్లో అరాచకం స్టార్ట్ అయితే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ గ్రామర్ స్కూల్లో చదువుకున్నాను. ప్రతి సంవత్సరం మాకు వారం రోజులన్నా కనీసం సెలవులు వచ్చేది కర్ఫ్యూతో. మరి మళ్ళీ అలాంటి పరిస్థితులు రావాలా ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ గవర్నమెంట్ ఇప్పుడు 6 ఏట కంప్లీట్ చేసుకుని 7వ ఏళ్ళు అడుగు పెట్టింది. మేము ముందుకు పోతున్నాం. మేము డెఫినెట్గా కఠినంగానే ఉంటాం. లా అండ్ ఆర్డర్ విషయంలో గతంలో ఎట్లా ఉన్నామో భవిష్యత్తులో కూడా అట్లే ఉంటాం. కానీ ఎజెండా అనేది డెవలప్మెంట్ ఎజెండా మీద ఎవరైనా ఓటు అడిగితే అర్థం ఉంటుంది. కానీ కేవలం ఒక డివైసివ్ ఎజెండా మీద, హిందూ ముస్లిం అనే వేర్పాటువాద ఎజెండా మీద హైదరాబాద్లో చిచ్చు పెట్టి, హైదరాబాద్లో అగ్గి పెట్టి, ఆ అగ్గిలో నేను చలిగాచుకుంటాను, ఆ నిప్పులో నేను చలిగాచుకుంటానంటే ఆ నిప్పు మనని దహించి వేస్తుంది. గుర్తుపెట్టుకోవడం మాత్రమే కోరుతాం. మంచిది కాదు, ఈ దేశానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు, మన నగరానికి అంతకంటే మంచిది కాదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే ముందుకు పోతున్నాం. కాబట్టి దయచేసి నేను కోరేది మిమ్మల్ని, ఇలాంటి డివైజివ్ పాలిటిక్స్ని తిరస్కరించవలసిన బాధ్యత, ఇలాంటి డివైజివ్ స్ట్రాటజీస్ని తిప్పికొట్టవలసిన బాధ్యత నాట్ ఓన్లీ యువర్ బిజినెస్ కమ్యూనిటీ, నాట్ ఓన్లీ యువర్ డెవలపర్స్, మొత్తం సమాజం మీద ఉంది. తప్పకుండా ఇలాంటి దుర్నీతిని, ఇలాంటి దుర్మార్గమైన ఎజెండాని తిప్పికొట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అడగండి. నేను 67,000 కోట్లతో డెవలప్ చేశానని నేను చెప్తున్నాను. ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా రిలీజ్ చేశాను. మీరు చెప్పండి, 67,000 కోట్లు కాదు, నేను 1,00,000 కోట్లతో డెవలప్ చేస్తాను. డెవలప్మెంట్లో ఛాలెంజ్ మాకంటే 2 అడుగులు ఎక్కువ పని చేస్తానని చెప్పు, నో ప్రాబ్లం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది మాకు, మేము 1,00,000 కోట్లు తెస్తాం, హైదరాబాద్ని ఇంకా అద్భుతంగా చేస్తాం, చేయండి, నో ప్రాబ్లం. లెట్ us compete on that. కానీ దాని మీద మాట్లాడటం లేదు. ఇంకా ఏమైనా నేను ఎప్పుడైనా గట్టిగా అడిగితే ₹1 పని చేశారా మీరు హైదరాబాద్లో నేను గట్టిగా అడిగితే సమాధానం రాదు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఒక విషయం. నేను ఇక్కడ సిన్స్ యూర్ ఆల్ డెవలపర్స్ అండ్ యూ అండర్స్టాండ్ ఫైనాన్సెస్, ఒక మాట చెప్పాలి. గడిచిన 6 ఏళ్లుగా మనం తెలంగాణ రాష్ట్రం నుండి, తెలంగాణ ప్రజలు కేంద్రానికి పన్నుల రూపంలో కట్టింది, ట్యాక్సెస్ రూపంలో కట్టింది 2.72 lakh crores, 2,72,000 కోట్ల రూపాయలు మనం పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి కట్టాం. మరి కేంద్రం కూడా ఫెడరల్ రిపబ్లిక్ లో రాష్ట్రాలకి డెవల్యూషన్ రూపంలో, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రూపంలో డబ్బులు ఇస్తుంది, ప్రతి రాష్ట్రానికి ఇస్తుంది. మనం 2.72 lakh crores మనం కేంద్రానికి కడితే మనకి తిరిగి వచ్చింది 1,40,000 కోట్లు. అంటే రూపాయి మనం ఢిల్లీకి పంపితే మనకి వెనక్కి వచ్చేది 50 పైసలు. నేను మొత్తం రూపాయి తిరిగి ఇవ్వనట్లేదు. రూపాయి కడితే రూపాయి రావాలని లాజిక్లెస్గా నేను మాట్లాడు. ఎందుకంటే నాకు కూడా తెలుసు, కేంద్రం ఉన్నప్పుడు కేంద్రానికి రక్షణ ఉంటుంది, దేశ రక్షణ చూడాలి, రైల్వేస్ నడపాలి, బార్డర్ సెక్యూరిటీ చూడాలి, చాలా పనులు ఉంటాయి నాకు తెలుసు. కానీ ఇక్కడికి వస్తారు అమిత్ షా గారు, మేము 1,00,000 కోట్లు ఇచ్చాము తెలంగాణకు అంటారు. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాదు. మాకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన దానిలో 1,40,000 కోట్లు ఏదైతుందో అది ఇచ్చి అదేదో మెహర్బానీ చేసినట్టు, మాకు ఇవ్వకూడదు ఏదో ఇచ్చినట్టు, తెలంగాణకి ఏదో చేయకూడని సాయం ఏదో చేసినట్టు మాట్లాడితే ఐ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్ టు దట్. ఆ మాటకే వస్తే, అందుకే నేను నిన్న మొన్న అంటున్నాను, అగర్ లేనే దేనే కి బాత్ ఆతీ హై తో కిస్నే కిస్కో క్యా దియా? तेलंगाना ने 2,72,000 करोड़ रुपया दिल्ली को दिया, आपने वापस कितना दिया? 1,40,000। तो कौन किसको बाकी है? 1,30,000 करोड़ आज तेलंगाना का पैसा बाकी राज्यों में इस देश में लग रहा है. ఇతర రాష్ట్రాల్లో ఈ రోజు మన డబ్బులతో మన పనులతో అక్కడ అభివృద్ధి అవుతుంది. ఆ మాట దాచిపెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఆ మాట దాచిపెట్టి నోటికొచ్చినట్టు విమర్శలు చేయడం మంచిది కాదు అనే ఉద్దేశంతోనే ఈ లెక్క మీరు అర్థం చేసుకుంటారని చెప్తా ఉన్నాను.
నేను మీ అందరితో చేసే విజ్ఞప్తుల్లో ఈరోజు ఈ ఆర్గ్యుమెంట్స్, పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ బయట నడుస్తాయి, కానీ మీరు మిమ్మల్ని కోరేది ఇండస్ట్రీ ఇక్కడ సజావుగా సాగాలి అంటే, బిజినెస్ సజావుగా నడవాలి అంటే, పీస్ లేనిదే, లా అండ్ ఆర్డర్ లేనిదే ఇది సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళు గెలిస్తే పీస్ చెడిపోతుందా అంటే 100% నేను చెప్తున్నాను, వాళ్ళ ఎజెండా చూడండి. తెల్లారి లేస్తే తగువ పెట్టుకోవాలి, హిందువుల మధ్యన ముస్లింల మధ్యన చిచ్చు పెట్టాలి, లేకపోతే ఆ మాట ఏంటంటే నాకు అర్థం కాదు. సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, ఇదా మాట, ఎన్నికల్లో చెప్పే మాట. సర్జికల్ స్ట్రైక్ ఎవరు మీద చేస్తారు? సర్జికల్ స్ట్రైక్ శత్రు దేశాల మీద చేస్తారు. హైదరాబాద్ పాకిస్తాన్లో ఉందా? హైదరాబాద్ చైనాలో ఉందా? ఎక్కడ ఉన్నాం మనం? 2020లో ఈ అడ్డమైన మాటలు, ఇట్లాంటి అడ్డమైన వాదనలు ఇవి చెల్లవు, ఇది మంచిది కాదు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుస్తాం, ఓడిపోతాం, అధికారంలో ఉంటాం, ప్రతిపక్షంలో ఉంటాం, కానీ ఈ నగరం శాశ్వతం, ఈ రాష్ట్రం శాశ్వతం, మన ప్రయోజనాలు అందరికీ కూడా కలిసి ముడిపడు. మనం టెంపరీగా, తాత్కాలికంగా 4 ఓట్ల కోసం రెచ్చగొట్టి అగ్గిపెట్టి వెళ్ళిపోతే ఆ నిప్పు ఆర్పేవారు ఎవరు? తర్వాత ఎవరు ఆర్పాలి? అందుకే నేను ఏమంటా ఉన్నా అంటే, దయచేసి డెవలప్మెంట్ ఎజెండా మీద ఎవరితోనైనా ఎంత దాకైనా కొట్లాడడానికి మేము సిద్ధం, కానీ ఈ కమ్యూనల్ లైన్స్లో డివైడ్ చేసి ఒక వర్గాన్ని, ఒక మతాన్ని గుడ్డిగా ద్వేషించి వారిని టార్గెట్ చేసి భూతంలా చూపెట్టి వారినే ఫ్రేమ్లో చూపెట్టి మిగతా వాళ్ళందరినీ పోలరైజ్ చేసే టాక్టిక్స్ ఏవైతున్నాయో వీటిని బలంగా తిప్పికొట్టవలసిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. ఎనీ సేన్ ఇండివిజువల్, ఎనీ సేన్ హైదరాబాదీ షుడ్ రిజెక్ట్, అండ్ ఐ అపీల్, kindly reject this kind of propaganda, this kind of politics, this kind of posturing, because it does not suit our state. ఈరోజు ఒక అమెజాన్ వచ్చిందని సంబరపడుతున్నాం, ఒక యాపిల్ వచ్చిందని సంబరపడుతున్నాం, ఒక ఫేస్బుక్ వచ్చిందని సంబరపడుతున్నాం, ఒక గూగుల్ ఇక్కడ వరల్డ్లో 2వ అతిపెద్ద క్యాంపస్ పెట్టిందని సంబరపడుతున్నాం. వస్తారా వీళ్ళు? రేపు హైదరాబాద్లో కర్ఫ్యూలు ఉన్నాయంటే, హైదరాబాద్ తల్లడిల్లుతుందంటే వస్తారా వీళ్ళు? ఇంకో ఇన్వెస్టర్ వస్తాడా హైదరాబాద్కి? వద్దురా బాబు, వీళ్ళంతా పిచ్చోళ్ళు, మతం పేరు మీద కొట్టుకునే పిచ్చోళ్ళు ఇల్లు, వీళ్ళతో ఏం పెట్టుకుంటామని చెప్పి ఇంకొక ఆడికి పోతారు. మతమే మెయిన్ ఎజెండాగా పెట్టుకొని జనహితాన్ని మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడతాను అంటే, 4 ఓట్ల కోసం, 4 సీట్ల కోసం చిల్లరేషాలు వేస్తానంటే ఆలోచించండి. వాళ్ళు అంటున్నారు హైదరాబాద్ పేరు మారుస్తాం, వీ విల్ చేంజ్ ద నేమ్. నేను పేరు మారిస్తే నా పేరు నేను మార్చుకొని అమితాబ్ బచ్చన్ అని పెట్టుకుంటా, అయిపోతాను అమితాబ్ బచ్చన్. భాగ్యనగరం అని పెట్టేస్తే ఏమైపోతుంది? బంగారం అయిపోతుంది తెల్లరికి. ఆలోచించండి. నేమ్ చేంజర్స్ కావాలా, గేమ్ చేంజర్స్ కావాలా? ఆలోచించండి. డిసైసివ్ పాలసీస్ కావాలా, డివైసివ్ పాలిటిక్స్ కావాలా? ఆలోచించండి. తొందరపడకండి. ఆగమాగం అయిపోతున్నారు ఈ మధ్యన, ఆగమాగం అయిపోయి ఎక్కడో అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి వీటితో నడవదు. ఆలోచించండి. పిల్లలు కూడా చెప్పండి, తెలిసిన పిల్లలకి వాళ్ళు కూడా చెప్పండి. హిందూ ముస్లిం అనగానే టెంప్ట్ అయిపోవడం కాదు. ఉద్వేగాలు ఈజీ, రెచ్చగొట్టడం ఎంతసేపు చాలా చాలా ఈజీ. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మేము కూడా చాలా ఫెరోషియస్గా మాట్లాడే వాస్తవం. మేము కూడా చాలా ఫెరోషియస్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే కాంక్షతో చాలా మాట్లాడాం, చాలా పరుషంగా మాట్లాడాం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క మాట ఎక్కడన్నా పొరపాటున బ్యాలెన్స్ తప్పామా, లేదా ఎక్కడన్నా డివైజివ్ ఎజెండాతో పనిచేసామా, డిస్క్రిమినేషన్ చూపెట్టామా? ఆలోచించండి. 6 ఏళ్ల మా ఆచరణ, 6 ఏళ్ల ఈ ప్రభుత్వ ఆచరణ మీ ముందుంది. నేను అందుకే అడుగుతా ఉన్నాను, మీకు ఎలాంటి హైదరాబాద్ కావాలి? ఆలోచించుకోండి. అభివృద్ధితో కూడిన, ప్రగతితో కూడిన హైదరాబాద్ కావాలా, లేదా అరాచకంతో, కర్ఫ్యూలతో నిండిన హైదరాబాద్ కావాలా? మన ముఖ్యమంత్రి గారు అన్నారు, టీఎస్ బి పాస్ కావాలా, కర్ఫ్యూ పాస్ కావాలా తెలుసుకోండి అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. నేనేమన్నా అంటే ఎందుకంటే ఎక్కువ నేను చెప్తే కూడా బాగోదు, ఇంకా భయపెట్టినాను అనుకుంటారేమో. భయపెట్టడానికి చెప్పట్లేదు, మీకున్న వాస్తవాలు మీ ముందు పెడుతున్నాను. నా రిక్వెస్ట్ అలా మీతో, ఇది ఒక చిన్న ఎలక్షనే కావచ్చు, కానీ 10-12 మంది కేంద్ర మంత్రులు, ఒక పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రం కూడా కాదు, చాలా దూరం ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నాడు ఆయన వస్తున్నారు, ప్రధానమంత్రి గారు వస్తున్నారు, డొనాల్డ్ ట్రంప్ కూడా ఖాళీగా ఉన్నట్టున్నాడు, ఆయన కూడా వచ్చేటట్టున్నాడు. ఇంతమంది వస్తున్నారు మహానుభావులు. కాబట్టి ఇంతమంది పెద్ద పెద్దలు వచ్చినప్పుడు మరి మాలాంటి చిన్నోళ్ళకి, చిన్న పార్టీకి మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే మేము గెలిచేది, మేము ఉండేది. కాబట్టి దయచేసి మీ ఆశీర్వాదం. అంటే వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు, చాలా పెద్ద పెద్దోళ్ళు, అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు, జేపీ నడ్డా గారు, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద మనుషులు వస్తున్నారు. వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకొస్తారేమో కూడా అనుకుంటా ఉన్నాం మళ్ళీ. ఎందుకంటే మొన్న అడిగాం వరదలప్పుడు, అయ్యా మరి సాయం చేయండి, మాకు హైదరాబాద్ వరదలు వచ్చినాయంటే ఇంతవరకు అయితే చేసింది లేదు, గుండుస్తున్నా. కర్ణాటకకి వరదలు వస్తే 4వ రోజు ఇచ్చారు. కర్ణాటకకి వరదలు వస్తే 4వ రోజు 670 కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి, ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయండి. గుజరాత్కి వరదలు వస్తే
అసలు అక్కడ వరదలు వచ్చాయో కూడా నాకు తెలియదు, కానీ అక్కడ 500 కోట్లు అక్కడ ఇచ్చారు. మనకు వచ్చి ఇప్పటికి 8 వారాలైంది. ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాశారు, అయ్యా మాకు సాయం చేయండి. పులుకు లేదు, పలుకు లేదు, ఇప్పటివరకు కనీస స్పందన లేదు. అప్పుడు ఎవ్వరూ కనబడలేదు. అప్పుడు అందరూ ముఖం చాటేశారు కేంద్ర మంత్రి. ఇప్పుడు మాత్రం తండోపతండాలుగా గుంపులుగా వస్తున్నారు. నో ప్రాబ్లం, హైదరాబాద్ ఆతిథ్యం చూపెడదాం, ఇరానీ ఛాయ్ తాగమందాం, హైదరాబాదీ బిర్యానీ తినమందాం, రాంగనో పొంగనో కేబుల్ బ్రిడ్జ్ చూసి తర్వాత లైట్ ఎక్కిపోతే పర్వాలేదు. కానీ ఇక్కడికి వచ్చి మేము ఇచ్చేవాళ్ళం, మీరు తీసుకునేటోళ్ళు అంటే నేను కూడా లెక్కలు చెప్పాల్సి వస్తుంది. మేము ఇచ్చేవాళ్ళం, మీరు తీసుకునేవాళ్ళు కాదు, మాకే మీరు బాకీ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి అని వాళ్ళకి యాద్ చేయాల్సిన పని బాధ్యత మన మీద ఉంది, నా మీద ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, దయచేసి ఒక ప్రోగ్రెసివ్ ఎజెండాతో, ఒక పాజిటివ్ అవుట్లుక్తో, ఒక ఫ్యూచర్ ఓరియంటేషన్తో హైదరాబాద్ నగరానికి 2050 వరకు తాగునీటి సమస్య లేకుండా రూపకల్పన చేసిన కేసీఆర్ గారు కావాలా, లేకపోతే మనం నీళ్ళల్లో మునిగున్నప్పుడు నయా పైసా సహాయం చేయని వాళ్ళు కావాలా? ఆలోచించి విచారించి కూర్చుని నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పుంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీతో మాట్లాడండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి. నేను స్పష్టంగా అక్యూజ్ చేస్తా ఉన్నాను, 6 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా పని కూడా ఇక్కడ చేయలేదు అని నేను స్పష్టంగా నిందారోపణ చేస్తా ఉన్నాను, ఒక అభియోగం మోపుతా ఉన్నాను. నేను చెప్పింది తప్పైతే మీరు ఇంటికి వెళ్ళి కూర్చోండి, ఆలోచించండి, ఏం చేశారు వీళ్ళని ఆలోచించండి, నిజంగా ఏమైనా ఇచ్చారో ఆలోచించండి. మననే కాదు, పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా చీట్ చేసింది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చెప్పినట్టు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. అమరావతి ఓపెనింగ్కి పిలిస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పిలిస్తే కేసీఆర్ గారు కూడా పోయారు. పోయిన తర్వాత మా క్యాబినెట్లో చెప్పారు కేసీఆర్ గారు, ఒక 100 కోట్లు అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను నేను మన రాష్ట్రం నుంచి, చేయండి సార్ బాగానే ఉంటుందని మేము చెప్పినాం. పోయి అక్కడ స్టేజ్ మీద కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, తర్వాత నరసింహన్ గారు అప్పుడు గవర్నరు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఎవరో ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు. ముందు ప్రైమ్ మినిస్టర్ లాస్ట్ మాట్లాడతారు కదా, ముందు కేసీఆర్ గారు, ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడాలి కదా. సో కేసీఆర్ గారు అనౌన్స్ చేసే ముందు ఆ ప్రైమ్ మినిస్టర్ గారు సెక్రటరీని పిలుచుకున్నారు. బాబు మరి ప్రైమ్ మినిస్టర్ ఏం అనౌన్స్ చేస్తున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఎందుకంటే శంకుస్థాపనకు వచ్చారు కదా, ఏం చెప్తున్నారంటే ఏం చెప్పట్లేదు సార్. అదేంటో ఏం చెప్పరు అంటే, లేదు సార్ చెప్పట్లేదు. అదే నాకు చెప్పకపోవడం ఏంటి, ఎవరైనా గృహప్రవేశానికి పిలిస్తే ఉత్తి చేతులతో పోం కదా, ఏదో తీసుకొని పోతాం కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా అంటే ఏం లేదు సార్. ఏం లేదన్నా ఏంది ఏదో ఒకటి తెచ్చింటారు కదా అంటే తెచ్చాం సార్. ఏం తెచ్చారు అంటే తట్టడు మట్టి లొట్టెడు నీళ్ళు తెచ్చాం సార్, అది మాత్రం ఇచ్చిపోతాం. అంటే ఈ రోజు వరకు మీరు ఒకసారి ఆలోచించండి, అక్కడ అదే పరిస్థితి, ఇక్కడ అదే పరిస్థితి. మనకైతే అది కూడా ఇవ్వలేదు, తట్టడు మట్టి లొట్టెడు నీళ్ళు కూడా రాలేదు మనకి. అదన్నా ఇస్తే బాగుంది, అది కూడా లేదు. నా ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇవ్వకపోగా మీదికెళ్ళి మళ్ళీ పోజులు, అమ్నే ఏ దియా ఓ దియా, ఏ కర్ దియా ఓ కర్ దియా. నేను సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాను, ఇదే పెద్ద మనిషి కాదా మోడీ గారు? 2014లో ఏమన్నారు ఆయన, ఆప్ సబ్ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో, మే ధన్ 15 लाख దేతో అన్నాడా లేదా? అన్నాడు. వచ్చినాయి ఎవరికైనా 15 लाख? నాకు తెలిసి ఒక్క మనిషి ఇంతవరకు భారతదేశంలో లేడు, ఈ రోజు వరకు ఎవరు లేరు. ఇంకొక మాట, మొన్న కరోనా టైంలో అన్నారు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నారు, 20 లక్షల కోట్ల ప్యాకేజ్. నేను సిన్సియర్గా అడుగుతాను, నాకు తెలియక అడుగుతాను, ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజ్తో బాగుపడ్డ వాళ్ళు ఈ రూమ్లో ఎవరైనా ఉన్నారా? అంటే చేయలేపండి, ఒక్కరూ లేరా? మరి ఎక్కడ పోయినా 20 లక్షల కోట్లు? అంటే మాటలేమో కోటలు దాటుతాయి. మళ్ళీ అమిత్ షా గారిని ఒక ప్రెస్ ఆయన అడిగాడు, సార్ 15 లక్షలు వేస్తా అన్నారు కదా సార్, ఏమైంది అన్నారు. ఓతో జుమ్లా థా, ఊరికే సామెతకి చెప్పాం, ఊరికే టైంపాస్ చెప్పాం, చెవులో పువ్వు పెట్టాము. ఇప్పుడు మళ్ళీ 20 లక్షల కోట్లు, అది కూడా జుమ్లా. ఇప్పుడు చాలా చెప్తున్నారు, మెట్రో ఫ్రీ, బస్సు ఫ్రీ, విమానం ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, బండి పోతే బండి ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, నోటికి వచ్చినట్టు చెప్తున్నారు. చూడండి రోజు మీరు, ఇప్పుడు ఈ వారం రోజులు లేదండి, క్యాంపెయిన్ ఇంకో 2 days ఉంది. ఈ 2 days సీరియల్లు సినిమాలు చూడడం బంద్ చేసి వాళ్ళ ఉపన్యాసాలు ఏంటంటే చాలా ఎంటర్టైనింగ్ ఉన్నాయి, కాదంటే వాట్సాప్ ఫార్వర్డ్ చూడండి, చాలా ఎంటర్టైనింగ్ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే నోటికి వచ్చినట్టు ఎంత వస్తే అంత వాగ్దానాలు, నోటికి ఎంత వస్తే అంత చెప్తున్నాను. నా రిక్వెస్ట్ అలా మీతో ఏంటంటే, డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ప్రాపగాండా. హిందూ ముస్లిం ఫీలింగ్, మతం ఫీలింగ్, అన్నం పెట్టవు, ఉద్యోగాలు రావు, దాంతో పెట్టుబడులు రావాలి అంటే స్థిరంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి అంటే శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి అంటే దమ్మున్న లీడర్షిప్ ఉండాలి తప్ప మాటికి దుమ్ము లేపే లీడర్షిప్ కాదు, మాటికి మతాల మధ్య చిచ్చుపెట్టే లీడర్షిప్ కాదు.
అందుకే ప్లీజ్ చూస్ డిసైసివ్ పాలసీస్, డిసైసివ్ లీడర్ కేసీఆర్ గారు ఓవర్ డివైసివ్ పాలిటిక్స్. ఎందుకంటే ఇంక నేను ఎక్కువ చెప్పను. ఇంకా మీ అందరూ కూడా దయచేసి ఇంకొక లాస్ట్ మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. హైదరాబాద్లో మనందరి మీద ఒక బద్నామం ఉంది. అందరూ హైదరాబాదీల మీద, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళ మీద. మీరు ఓట్లు లేరు, ఓటింగ్కి రారు. ట్విట్టర్లో బాగా యాక్టివ్గా ఉంటారు, వాట్సాప్లలో సూపర్ యాక్టివ్గా ఉంటారు, ఫేస్బుక్లలో ఏమో యాక్టివ్గా ఉంటారు, కానీ ఓట్లకు మాత్రం రారు. కానీ ఇంట్లో కూర్చుని ఈ గవర్నమెంట్ బాగాలేదు, ఆ గవర్నమెంట్ బాగాలేదు, ఈ మంత్రి ఇలాంటోడు, ఆ మంత్రి అలాంటోడు, ఈ కామెంట్స్ మాత్రం విస్తృతంగా విశృంఖలంగా ఉంటాయి. వాటి వల్ల ఏం అవ్వదు. ఎందుకంటే పీపుల్ హూ ఓట్ ఇన్ ఎ డెమోక్రసీ దే కౌంట్, అదర్స్ డోంట్. ఎవరైతే ఓటు వేయరో, ఓటింగ్కి రారో వాళ్ళకి ప్రశ్నించే హక్కు లేదు, ప్రజాస్వామ్యంలో వాళ్ళకి పాత్ర కూడా లేదు.